నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. చాలా మందికి సింగపూర్, మలేషియా అంటే అక్కడున్న నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి అండ్ అక్కడున్న కట్టడాలు చూడడానికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్‌లా మారుస్తాం అనేసరికి యెస్. సింగపూర్ అంత అందంగా ఉంటదా? అంత పెద్ద పెద్ద కట్టడాలుంటాయా? ఒకసారన్నా చూడాలేమో అని ఒక ఉత్సాహం వచ్చింది. అవునండి. మన దగ్గర ఎట్లా ఉంటుంది? సో, సింగపూర్ అండ్ మలేషియా మీరన్నట్టు అంత అద్భుతంగా ఉంటుందండి. ఒక ఫ్యామిలీ డెస్టినేషను. చిన్న కంట్రీ అయినా గూడా సింగపూరు వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అండి. హ్మ్. సో, దానికేంటంటే 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' మనకి 5 నైట్స్, 6 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చిందండి. ఈ 5 నైట్స్, 6 డేస్ ప్యాకేజ్‌కొచ్చేటప్పటికి మనకి సింగపూర్‌లో 3 డేస్ ఉంటాము. అలానే కౌలాలంపూర్‌లో 3 డేస్ ఉంటామండి. సో, ఈ ప్యాకేజ్‌లో మనకి ఆల్ ఇంక్లూడ్ ప్యాకేజ్ అంటాం. 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' తీసుకొనొచ్చిన ప్యాకేజ్‌లో. దీంట్లో ఏంటంటే మనకి ఫ్లైట్స్ అంటే హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లైట్, కౌలాలంపూర్ టు సింగపూర్ ఫ్లైటు, తర్వాత మనకి సింగపూర్ వీసా, లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్సు, ఓకే. ట్రాన్స్‌పోర్టేషను, ఒక గైడు, ప్లస్ 'ఆర్‌వి టూర్స్' నుంచి ఒక టూర్ మేనేజరు. ఇవన్నీ గూడా 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' ప్రొవైడ్ జేస్తుంది సింగపూర్ అండ్ మలేషియా ప్యాకేజ్‌లో. ఓకే. ఇ ఎన్ని డేస్ ఉంటుంది? ఇదొచ్చేట మనకి 5 నైట్స్, 6 డేస్ ప్యాకేజ్ అండి. ఓకే. 5 నైట్స్, 6 డేస్ ప్యాకేజ్‌లో కూడా సింగపూర్‌లో నేను ఇందాక చెప్పినట్టు సింగపూర్‌లో 3 డేస్ ఉంటాము. 3 డేస్‌లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ సింగపూర్‌లో ఉన్నటువంటి అన్నీ మనం విజిట్ చేస్తాము. అవేంటంటే మనకి 'గార్డెన్ బై ద బే' 2 డోమ్స్ అంటామండి. అంటే మన ఐటినరీలో ఎట్లా ప్లాన్ చేస్తారు? యెస్. డే 1 నుంచి. డే 1 నుంచి అదే చెప్పబోతున్నా. అదే మనకి డే 1లో నుంచి కూడా మనకి 'గార్డెన్ బై ద బే' 2 డోమ్స్ అంటారండి అది. హ్మ్. దాంట్లో ఏంటంటే క్లౌడ్ ఫారెస్టు, తర్వాత ఫ్లవర్ డోమ్ అని 2 డోమ్స్ ఉంటాయి. గ్లాస్ డోమ్స్. అది గూడా మనకి ఈ క్లౌడ్ ఫారెస్ట్‌లో రేర్ ఎర్త్ ప్లాంట్స్ అన్నిటిని వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు. అండ్ ఇంట్లోనే ఇండోర్‌లో హైయెస్ట్ వాటర్ ఫాల్ మెయింటైన్ చేస్తున్నారక్కడ. మనకి ఆ లోపలికెళ్ళంగానే ఒక్కసారిగా బాడీ టెంపరేచర్ అంతా చక్కగా కూల్ అయిపోతుందండి. హ్మ్. కూల్ అయిపోయి అబ్బా! ఎంత ఆనందంగా ఉందనిపిస్తుంది ఆ లోపల. అదే 6 ఫ్లోర్స్ ఉంటాయి. 6 ఫ్లోర్స్‌లో మనం కావాలంటే లిఫ్ట్‌లో వెళ్ళొచ్చు. లేదంటే మనం బై స్టెప్స్ వెళ్ళొచ్చు. దిగుడు వచ్చేటప్పుడు మాత్రం అక్కడ మొత్తం స్కై బ్రిడ్జెస్ పెట్టారండి. చక్కగా స్కై బ్రిడ్జెస్ చూసుకుంటా కూడా కిందకి దిగి రావచ్చు. హ్మ్. అక్కడి నుంచి తర్వాత మనకి ఫారెస్ట్ మనకి ఫ్లవర్ డోమ్ అని ఉంటుందండి. ఆ ఫ్లవర్ డోమ్‌లో కూడా రకరకాలమైనటువంటి ఫ్లవర్స్‌ని అందంగా వాళ్ళు తీర్చిదిద్దారక్కడ. ఈ 2 గూడా 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఈ ఇంక్లూడ్ అట్రాక్షన్స్ ఉంటాయండి. దాని తర్వాత మనకి యూనివర్సల్ స్టూడియోస్. మనందరికీ తెలిసిందే యూనివర్సల్ పిక్చర్స్ ఉంది మనకి హాలీవుడ్ పిక్చర్. సో, వాళ్ళు తయారు చేసినటువంటి మూవీస్ యొక్క థీమ్స్ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 'ట్రాన్స్‌ఫార్మర్స్' ఉంది. 'ట్రాన్స్‌ఫార్మర్స్' యొక్క 4డీ మూవీ ఉంది. దానికి సంబంధించిన థీమ్ పార్క్ అక్కడుంది. ఒక ఓకే. షో అన్నమాట. అసలు అది చాలా అద్భుతంగా చేశారు మనకి. అలానే మనకి 'మమ్మీస్‌కి' సంబంధించింది ఆ థీమ్ పార్కు, 'జురాసిక్ పార్కు', 'లాస్ట్ వరల్డ్' అని చెప్పేసి కంప్లీట్‌గా ఆ మూవీ అంతా కూడా మనకి వాటర్‌లో ఉంటుంది. దానికి సంబంధించిన లైవ్ షో, 'ష్రెక్' మూవీ అని చెప్పేసి అది కూడా 4డీ షో. ప్లస్ మన యూనివర్సల్ స్టూడియోలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా కొన్ని లైవ్ షోస్ రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఒక 1 డే పడుతుందండి మనకి. కంప్లీట్‌గా 1 డే ఇంక కంప్లీట్‌గా 1 డే పడుతుంది. దానికిచ్చేయాల్సిందే. దానికివ్వాలి. అందుకని 'ఆర్‌వి టూర్స్' అంటే చాలామందేంటంటే ఆ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ ఇవ్వరు. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. కానీ 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' ఈటికి సంబంధించిన ఎంట్రీ టికెట్ కంప్లీట్‌గా యూనివర్సల్ స్టూడియో ఎంట్రీ టికెట్ ఉంటుంది. ప్లస్ లోపల లంచ్ చేసేటట్లు ఒక $15 కూపన్ కూడా ఇస్తుంది. హుహుహు. సో, ఆ యూనివర్సిటీ తర్వాత మనకి 'సెంటోస్ ఐలాండ్' అని ఉంటుందండి. ఆ 'సెంటోస్ ఐలాండ్‌లో' కూడా మరి 'వింగ్స్ ఆఫ్ టైమ్స్' అని ఒక బ్యూటిఫుల్ షో ఉంది. లేజర్ అండ్ వాటర్ షో అది కూడా ఒక బీచ్ ఒడ్డున ఉంటుందండి. అదొక 40 మినిట్స్ ఉంటుంది. అది కూడా కళ్ళు మిర్లునట్టు ఉంటాయన్నమాట. హ్మ్. మన కళ్ళలో రెప్ప వేయకుండా చూస్తాం మొత్తం 40 మినిట్స్. మిరుమిట్లు గొలిపేటట్టు ఉంటుంది. అప్పుడు లాస్ట్‌లో ఫైర్ షో ఉంటుంది. హ్మ్. ఫైర్ క్రాకర్స్‌తో షో ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ప్లస్ అలానే సింగపూర్ సిటీ టూరు. సింగపూర్ అనంగానే మనకి ఒక ఎంబ్లమ్ ఉంటుందండి దానిది. ఆ ఎంబ్లమ్ ఏంటంటే మెర్లైన్ అంటారు. అంటే మనకి పైనంతా కూడా సింహం ఆకారం ఉంటుంది. ఓకే. మనకి కిందంతా కూడా చేప ఆకారం మెర్లైన్ అంటారు. దానికి సంబంధించిన పార్కు, తర్వాత చైనా టౌను, లిటిల్ ఇండియా, 5 ఫింగర్స్ బిల్డింగు, వెల్త్ ఫౌంటైను ఇవన్నీ కూడా సింగపూర్ సిటీ టూర్‌లో మనం చక్కగా చూసుకుంటాం. ఓకే. చూసుకొని సింగపూర్ నుంచి బయలుదేరి మనం కౌలాలంపూర్ వెళ్తాం. హ్మ్.
కౌలాలంపూర్ ఎళ్ళేదారిలో మధ్యలో ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇదంతా కూడా ఫార్మాలిటీస్ మనకి బై రోడ్. బై రోడే. బై రోడే. అక్కడి నుంచి కౌలాలంపూర్ కూడా బై రోడ్ ఎళ్తామండి. సో, ఎళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఆ ఇమ్మిగ్రేషన్ దాటి కౌలాలంపూర్ ఎళ్లి కౌలాలంపూర్‌లో మళ్ళీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐకానిక్ బిల్డింగ్ ట్విన్ టవర్ అని ఉంది. ఆ ట్విన్ టవర్ మనం విజిట్ చేస్తాం. విజిట్ చేసి 86 ఫ్లోర్‌కెళ్ళి 86 ఫ్లోర్ నుంచి అబ్జర్వేటరీ డెక్ ఉందక్కడ. మొత్తం కౌలాలంపూర్ సిటీ అంతా బ్యూటిఫుల్ స్కై లైన్ కనపడుతుంది. ఓకే. దాని తర్వాత ఇంకొక అద్భుతమైన ప్లేస్ బటు కేవ్స్ అని ఉంది. హ్మ్. బటు కేవ్స్ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం కౌలాలంపూర్‌లో. అంటే అన్ని దేవాలయాలు ఒక్కటే చోట నిర్మించడం అనేది ఒక అద్భుతం. మెయిన్‌గా చూసేదంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. హ్మ్. అది 140 ఫీట్ మనకి ఎంట్రన్స్‌లోనే 140 అడుగుల ఎత్తునటువంటి మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి టీవీగా నుంచొని ఉంటారనమాట. కంప్లీట్ గోల్డ్ పెయింట్‌తో ఉంటుంది. సో, మెయిన్ టెంపుల్ వచ్చేటప్పటికి కేవ్‌లో ఉంటుంది. తర్వాత అన్ని చుట్టుపక్కల కూడా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు తీర్చిదిద్దారు కౌలాలంపూర్‌లో. అంటే కౌలాలంపూర్ మనకి తమిళియన్స్ ఎక్కువున్నారు. ఓహ్! సో, అందుకని అంత అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో అద్భుతం జెంటింగ్ హైలాండ్స్ అని ఉంటుంది. అంటే మనం కేబుల్ కార్‌లో ఒక 20 మినిట్స్ కేబుల్ కార్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఉన్నటువంటి జెంటింగ్ హైలాండ్స్ అనే హోటల్‌కెళ్తామండి. హుహు. దాంట్లో ఆల్మోస్ట్ 1400 రూమ్స్ ఉంటాయి. మీకు అంటే 365 డేస్ మీకు ఫ్యాన్ అండ్ ఏసీ అవసరం లేనటువంటి ప్లేస్. ఓహ్! ఇంతకుముందు కూడా మీరు చెప్పారు ఈ ప్లేస్ గురించి. యెస్. చాలా బావుంటుందండి. హ్మ్. అక్కడికి వెళ్లి అది కూడా విజిట్ చేసొస్తాం. తర్వాత కౌలాలంపూర్ సిటీ టూర్ నేషనల్ మాన్యుమెంట్, ఫ్రీడమ్ స్క్వేర్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ మొత్తం కౌలాలంపూర్ అంటే మలేషియా అంతా కూడా సుల్తాన్స్ పరిపాలన ఉంటుందండి. సుల్తాన్స్ ఉంటారు యాస్ వెల్ యాస్ డెమోక్రసీ ఉంటుంది. మనకి ఆ కౌలాలంపూర్‌లో ఉంటే సుల్తాన్ యొక్క ప్యాలెస్ మనకి ఫోటో స్టాప్ చూస్తాం అది. ఓహో! అది కూడా తర్వాత పుత్రజయ అని వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. పుత్రజయ కూడా మనం విజిట్ చేసుకొని బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. అంటే మనం నేచర్‌ని ఎంజాయ్ చేస్తాము. యెస్. అక్కడున్న బిల్డింగ్స్‌ని ఎంజాయ్ చేస్తాము. యెస్. ఎత్తైన బిల్డింగ్స్‌ని మనం బిల్డింగ్స్. చూస్తాము. యెస్. మరో పక్క ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది. యెస్. ఇవన్నీ కూడా ఒక షార్ట్ పీరియడ్‌లోనే మనం వెళ్ళొచ్చేయొచ్చు. చక్కగా చూడొచ్చండి. ఎటువంటి మనకి హడావిడి లేకుండా ప్రశాంతంగా చూడొచ్చు. హ్మ్. చూసుకొని మనం బ్యాక్ 5 నైట్స్ 6 డేస్‌లో దీని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది రూ. 1,12,000 మాత్రమేనండి. చాలా తక్కువండి. చాలా తక్కువ ఎందుకంటే అన్నీ ఇంక్లూడ్ అయ్యి ప్యాకేజ్ ఎవరు తీసుకురావట్లేదండి ఇప్పుడు. హ్మ్. అందరూ ఏం చేస్తున్నారంటే ఫ్లైట్ టికెట్స్ అన్నా మానేసేసి ప్యాకేజ్ ఇస్తున్నారు. అందువల్ల అవును. ఏంటంటే 60,000కి 70,000కి ప్యాకేజ్ ఇస్తున్నాం అన్న సెన్స్ తీసుకొని వస్తున్నామన్నమాట. అవును. కానీ రియల్‌గా చూసేటికి ఏంటంటే దాంట్లో ఫ్లైట్ ఇంక్లూడ్ చేస్తే అది 1,15,000 1,20,000 అవుతుంది. అవుతది. మళ్ళీ కొన్ని దానికి మనకి అక్కడ ఎంట్రీ టికెట్స్ మనమే యెస్. పెట్టుకోవాలి. యెస్. అండ్ కొంతమంది ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు, డిన్నర్ ఇస్తారు. అవునండి. లంచ్ స్కిప్ చేస్తూ ఉంటారు. అవునండి. తెలియవు గానీ ఇలాంటివి తెలియవు. చాలా ఉంటాయి. చాలా ఉంటాయండి. అందుకని నాకు చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఇట్లా ప్యాకేజ్ వాళ్ళు తక్కువ ఇస్తున్నారు గదా! మీదేంది ఇంత ఎక్కువుందంటే, సార్ ఒకసారి నాకు ఐటినరీ సెండ్ చేయండి. దాంట్లో ఏమున్నాయి, ఏమి లేవో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. చెప్పిన తర్వాత అనుకుంటా, అరే! అవునా! అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. లేదంటే వాళ్ళేంటి ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత హ్మ్. పేమెంట్ అంతా కట్టిన తర్వాత, సార్ మీ ఫ్లైట్ టికెట్స్ మీరే చేసుకోండి అంటే, ఇంక ఇది చేయగలిగింది ఏముండదు. ఫ్లైట్స్ చేసుకోవాల్సిందే. అవును. ఆ ఎక్కువ డబ్బులు టైంకి పట్టుకొని వెళ్తారు. ఆ టైంకి ఎంతవుతదో మనకు తెలీదు. తెలీదు. ఓకే. అందుకని ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంక్లూడింగ్ ఫ్లైట్స్ ఇస్తుంది కాబట్టి, చాలా ప్యాకేజ్ అంతా కూడా చాలా హ్యాపీగా చూసుకొని రావచ్చండి. అన్ని అట్రాక్షన్స్‌తో కలిపి. అండ్ ఈ వీసా ఏంటి? వీసా వచ్చేటప్పటికి మీకు సింగపూర్‌కి వీసా తీసుకోవాలండి. అంటే డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది. హ్మ్. దాంట్లో ఏంటంటే ఒరిజినల్ పాస్‌పోర్ట్ కావాలి. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. కొన్ని స్పెసిఫికేషన్‌తో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ కావాలి. ఓకే. ఇవి కూడా మనం ప్యాకేజీ బుక్ చేసుకునే టైంలోనే ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా చెప్పి, మన వీసా అప్లై చేసే టైంలో ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మొత్తం 100% వీసా వచ్చేటట్టు మనం ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్సే దాన్ని టేకప్ అండ్ చేస్తుందండి. డిఫరెంట్ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి యెస్. వాళ్ళకి తగ్గట్టుగానే మీ డాక్యుమెంటేషన్ కూడా యెస్. ఉంటది. అవునండి. ఎన్ని డేస్ ముందు చెప్పాలి మీకు? ఇది యాక్చువల్‌గా మనకి సింగపూర్ వచ్చేటప్పటికి 1 మంత్ కావాల్సొస్తది. అంటే 1 మంత్ ఎందుకంటే మనకి ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ ఉంటాయండి. హ్మ్. అంటే మంత్‌కి ఒక డేట్‌లో ఒక గ్రూప్ ఎళ్తా ఉంటుంది. ఒక్కోసారి 2 గ్రూప్స్ కూడా వెళ్తా ఉంటాయి. ఆ డేట్‌కి సంబంధించి ఎందుకంటే లిమిటెడ్ సీట్సే ఉంటాయి. ఆ లిమిటెడ్ సీట్స్ దాటిన తర్వాత అప్పుడు మనకేంటంటే, ఆ టైంలో ఫ్లైట్ టికెట్ ఏ రేట్ అయితే ఉందో, ఆ రేట్ ప్రకారం వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడే గనక ఫస్ట్‌లోనే మనకి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అప్రోచ్ అయ్యి, మనకి లిమిటెడ్ సీట్స్ ఉన్న వాటిలో బుక్ చేసుకుంటే అంటే, మనకి కాస్ట్ ఫిక్స్‌డ్ ఉంటుంది. ఓకే. 1,12,000 అంటే 1,12,000 ఇంకా ఇంకా ఎక్స్‌ట్రా పెరగదు. తీసుకునేది ఉండదు. కానీ ఆ లిమిటెడ్ సీట్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఫ్లైట్ టికెట్స్ మీకు పెరిగుంటే
ఆ పెరిగిన కాస్ట్ తీసుకుంటారు. హ్మ్. లేదంటే గనుక సేమ్ మళ్ళీ రూ. 1,12,000 మనం ప్యాకేజ్ కాస్ట్ సో, ఇస్తామండి. ఆ టైంకి ఫ్లైట్ ఎక్స్‌పెన్సెస్ అవైలబిలిటీని బట్టి, బట్టి. యెస్. అవైలబిలిటీస్‌ని యెస్. బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుందండి. అందుకనే మేమందరికి రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీరు ఆ ప్యాకేజ్ వెళ్ళాలి అని అనుకుంటే, ఒకసారి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి వచ్చి ఆ డేట్ కనుక్కోండి. డేట్ కనుక్కొని మీరు గనక ముందే బుక్ చేసుకుంటే మీకు అదే కాస్ట్‌లో వస్తుంది. అదర్‌వైజ్ ఏమవుతుందంటే, మీకు ఎక్కువ పే చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మీరు డేట్ ఒకసారి కొంతమందికేంటంటే, కొన్ని డేసు వాళ్ళకి ఫ్రీగా ఉంటాయి. హ్మ్. మళ్ళీ ఆ డేస్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ అది కుదరవని జెప్పేసి, ఆ డేట్స్‌కొచ్చేటప్పుడు మళ్ళీ లాస్ట్‌లో వస్తే ఆ డేట్‌కి కానీ అప్పుడు మా వాళ్ళు సారీ జెప్పాల్సొస్తుంది. ఎందుకంటే సార్ అవును. సీట్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఈ అమౌంట్ ఎక్స్‌ట్రా అవుతుంది. పే జేసుకోవాల్సొస్తుందని. అని. సో, సింగపూర్, మలేషియా గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ వీసా ప్రాసెస్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకొస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగుళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. మీకు ఇంకా చక్కగా క్లారిటీగా చెబుతూనే మీరు ఎలా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.